హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. పైలట్ అయిన ఫ్రాన్సిస్కో సరేబియా మెక్సికోలోని ఒక డెజర్ట్ ల్యాండ్ మీదుగా ప్రయాణిస్తూ ఉన్నాడు. సడన్గా అతని యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా చాలా వింతగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాయి. అండ్ ఇది మాత్రమే కాదు, అతని యొక్క రేడియో ఎక్విప్మెంట్ కూడా ఫెయిల్ అవుతూ వచ్చింది. అసలు ఏం జరిగిందో అతనికి అర్థం కావట్లేదు. విమానం కూడా ఇష్టం వచ్చినట్టుగా మూవ్ అవుతూ ఉంది. సో అందుకనే వెంటనే అతను ఒక ప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది చేయాల్సి వచ్చింది. అది ఏ ప్రాంతమో అప్పుడు అతనికి తెలియదు. కానీ అతను కూడా అనుకొని ఉండడు ఆ తర్వాత ఆ ప్రాంతానికి ద జోన్ ఆఫ్ సైలెన్స్ అనే పేరు పెడతారు అని. అండ్ ఈ ప్రాంతంలో ఉన్న మిస్టరీ అనేది ఫేమస్ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీతో సమానం అవుతుందని. ఈ ప్రాంతం అనేది మెక్సికోలోని సెలబాస్కి సుమారుగా 25 మైళ్ళు అంటే 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. లేదా టెక్సాస్లోని ఎల్పాసో అనే ప్రాంతానికి ఇది సుమారుగా 400 మైళ్ళ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే 650 కిలోమీటర్ల ప్రాంతంలో ఉంటుంది. దీనికి మాపిమి సైలెంట్ జోన్ అనే ఒక పేరు కూడా ఉంది. అక్కడికి వెళ్ళినట్టయితే మీకు వింత వింత సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఫ్రాన్సిస్కో సరేబియా ఈ జోన్ గురించి మొట్టమొదటిసారిగా కనుగొన్నది 1930ల మధ్యలో. ఒక ఎయిర్ప్లేన్ యొక్క రొటీన్ ఆపరేషన్స్ని ఎందుకని ఈ ప్రాంతం డైవర్ట్ చేస్తోంది, ఎందుకని ఈ ప్రాంతం డిస్టర్బ్ చేస్తుంది అనేది అతనికైతే అర్థం కాలేదు. అయితే ఇతని ఫస్ట్గా ఈ ప్రాంతం గురించి ఎక్స్పీరియన్స్ చేసినప్పటికీ కూడా ఇతను ఒక్కడే ఈ ప్రాంతం వల్ల ఇటువంటి ఎక్స్పీరియన్స్లను పొందలేదు, ఇంకా చాలామంది పొందారు. 1964లో అమెరికన్ స్టేట్ ఓన్డ్ కంపెనీ అయిన పెమెక్స్ అంటే పెట్రోలియస్ మెక్సికానస్ అనే ఒక సంస్థ తమ యొక్క ఇంజనీర్లని ఈ ప్రాంతానికి పంపడానికి నిర్ణయించుకుంది. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసినట్టయితే ఈ ప్రాంతంలో ఒక ఆయిల్ పైప్ లైన్ని నిర్మించాలని వాళ్ళు అనుకున్నారు. ఆ ఆయిల్ పైప్ లైన్ అనేది జిమినేజ్ అనే ఒక ప్రాంతంలో నిర్మించాలనుకున్నారు. ఇది మెక్సికో యొక్క నార్త్ భాగంలో ఉంటుంది. సో ఎక్స్పెడిషన్ అనేది చేయడం కోసం ఆ కంపెనీకి చెందిన ఇంజనీర్స్ ఈ ప్రాంతానికి వచ్చారు. కానీ వాళ్ళు అనుకున్నంత ఈజీగా ఈ ఎక్స్పెడిషన్ అనేది కంటిన్యూ కాలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క రేడియో సిగ్నల్స్ అనేవి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా దారుణంగా ఎఫెక్ట్ అయ్యాయి. అండ్ ఈవెన్ ఒక్కటి కూడా పనిచేసేది కాదు. ఈ ప్రాంతానికి వచ్చిన ఇంజనీర్ పేరు హ్యారీ డీలా పెనా. అయితే అతనే మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి జోన్ ఆఫ్ సైలెన్స్ అనే పేరును పెట్టాడు. అతనికి కూడా ఈ ప్రాంతం అనేది చాలా నచ్చింది. ఎందుకని ఈ ప్రాంతంలో ఇటువంటి వింతైన సంఘటనలు అనేవి ఎదురవుతున్నాయి అనేది అతను తెలుసుకోవాలనుకున్నాడు. అతను చాలా కష్టపడ్డాడు. కానీ చివరికి ఒకే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అదేంటంటే ఆ ప్రాంతంలో డెడ్ రేడియో జోన్స్ని మనం మ్యాప్ చేయలేము. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏదో ఒక పర్టికులర్ ప్రాంతంలో కాకుండా మొత్తం ఆ రీజన్ అంతా కూడా అటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తోంది అని చెప్పాడు. కానీ దానికి జవాబును మాత్రం అతనే కాదు ఎవరూ కనుగొనలేకపోయారు. కానీ ఈ ఇంజనీర్ ఇచ్చిన రిపోర్ట్స్ కారణంగా ఈ మ్యాపిమి సైలెంట్ జోన్కి చాలా క్రేజ్ పెరిగింది. ప్రజల్లో ఎంతో మందికి దీని గురించి తెలిసింది. అయితే ఈ క్రీపీ జోన్లో ఈ రేడియో సైలెన్స్ ఒకటే కాదు, ఇక్కడ ఇంకా ఇటువంటి మిస్టరీస్ చాలా ఉన్నాయి. అందులో మరొక మిస్టరీ ఏంటంటే ఈ ప్రాంతంలో కొంతమందికి 3 వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. ఆ 3 వ్యక్తుల్లో 2 మగవాళ్ళు కాగా ఒకరు ఆడమనిషి. వాళ్ళిద్దరూ కూడా వయసులో పెద్దవాళ్ళ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ 3 జుట్లు కూడా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వారిలాగా ఎప్పుడూ అనిపించరు. అక్కడ దగ్గరలో ఉన్న విలేజెస్లో నివసించే వాళ్ళు అప్పుడప్పుడు వీళ్ళని చూస్తూ ఉంటారు. అయితే ఎన్నిసార్లు చూసినా కూడా వీళ్ళు ఏదో ఒక వింతైన డ్రెస్సింగ్లోనే కనిపించేవారంట. ఒకరేమో ఫుల్ సూట్లు వేసుకునేవారు, ఒకరేమో కోట్లు ధరించేవారు. కానీ ఆ సమ్మర్లో ఈవెన్ ఎండాకాలంలో కూడా అటువంటి కోట్లను ధరించి వాళ్ళు ఎలా ఉన్నారనేది వాళ్ళకైతే అర్థమయ్యేది కాదు. వాళ్ళు స్పానిష్ని చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారు. అండ్ అంతేకాకుండా వాళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉంటారు, చాలా పొలైట్గా ఉంటారు. వాళ్ళకి కావాల్సిన వాటిని చాలా కామ్గా అడిగి తీసుకొని వెళ్తూ ఉంటారు. అండ్ అక్కడికి దగ్గరలో ఉన్న విలేజెస్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి అడుగుతూ ఉంటారు. ప్రతిసారి కూడా వాళ్ళు ఆ విలేజెస్కి వెళ్ళి ఫుడ్ కోసం అడగరు, డబ్బు కోసం అడగరు, లేదా షెల్టర్ కోసం కూడా అడగరు. వాళ్ళు అడిగేది ఏంటంటే అక్కడికి దగ్గరలో ఉన్న బావిలో ఉన్న నీళ్ళని వీళ్ళ దగ్గర ఉన్న బాటిల్స్లో నింపేసి ఇవ్వమంటారు.
అయితే ఒకరోజు అక్కడ ఉన్న ఒక ర్యాంచ్ వర్కర్ డేర్ చేసి ఆ విజిటర్స్ని మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. దానికి వాళ్ళు నవ్వుతూ ఒక సమాధానం చెప్పారు, అదేంటంటే పైనుంచి అని. ఇక్కడతో జోన్ ఆఫ్ సైలెన్స్లో ఉన్న మిస్టరీలు అయిపోయి అనుకోకూడదు, ఇంకా ఉన్నాయి. అక్టోబర్ 1975న ఇద్దరు ఫాజిల్ హంటర్స్ అంటే ఎర్నెస్టో మరియు జోసఫీనా డియాజ్ అనే ఒక ఇద్దరు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న వింతైన రాక్స్ లేదా వింతైన మెటీరియల్స్ యొక్క రేర్ శాంపుల్స్ని కలెక్ట్ చేసి వాటిని స్టడీ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ ప్రాంతానికి చేరడం జరిగింది. అయితే వాళ్ళు అనుకున్నంత స్మూత్గా అయితే ఆ అడ్వెంచర్ అనేది జరగలేదు. ఆల్మోస్ట్ ఒక డిజాస్టర్గా మిగలబోయింది. వాళ్ళు ఆ వర్క్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఒక వైలెంట్ రెయిన్ స్ట్రోమ్ అనేది ఫామ్ అయింది. విపరీతమైన వర్షం అనేది పడడం మొదలుపెట్టింది. మొదట్లో చిన్న వర్షమేలే, ఏం కాదు, పర్లేదు అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత వర్షం యొక్క తీవ్రత మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉండడం చూసి వాళ్ళు ఒక కారు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ఫుల్ స్పీడ్లో కార్ని డ్రైవ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ ప్రాంతం ఎక్కువగా గుంతలతో నిండి ఉంటుంది కాబట్టి వర్షపు నీళ్లు అక్కడక్కడ నిలిచిపోతూ వచ్చాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు వాటన్నింటినీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఒక చోట మాత్రం వాళ్ళ యొక్క కార్ టైర్ అనేది వాటర్లో స్టక్ అయిపోయింది. వాళ్ళు అక్కడ నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఆ కారుని బయటికి తీయడానికి చాలా కష్టపడ్డారు, కానీ ఆ కారు మాత్రం బయటికి రావట్లేదు. సో ఇంకా ఆ జంట ఆ కారులోనే ఉండిపోయి జరగబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే ఊహించిన సంఘటన ఒకటి జరిగింది. ఆ కారు ఎదురుగా ఇద్దరు మనుషులు నడుచుకుంటూ రావడాన్ని వీళ్ళు చూశారు. మొదట ఏదో ఒక హాల్యూసినేషన్ అనుకున్నారు, కానీ ఆ తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు నిజమైన మనుషులే అని తేలింది. వాళ్ళ యొక్క ఫేసెస్ అనేవి అంత క్లియర్గా కనిపించట్లేదు, కానీ చాలా పొడవుగా ఉన్నారు. అండ్ అంతేకాకుండా చాలా బలిష్టంగా కూడా ఉన్నారు. ఇద్దరు ఎల్లో కలర్ బ్రైట్ జాకెట్స్ని వేసుకున్నారని చెప్పారు. వాళ్ళిద్దరూ కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి మీరేం కంగారు పడకండి, మేము మీకు సహాయం చేస్తామని చెప్పారు. వాళ్ళు క్యాప్స్ మరియు రెయిన్ కోట్స్ని ధరించడం వల్ల వాళ్ళ ఫేసెస్ సరిగ్గా కనిపించలేదంట. అయితే ఆ జంట చెప్పిన మాట ప్రకారమే ఆ కారుని ఆ మట్టి లోపల నుంచి బయటకు తీశారు. సో కారు కొంచెం ముందుకు సేఫ్గా వెళ్ళిన తర్వాత వాళ్ళకి థ్యాంక్స్ చెబుదామన్న ఉద్దేశంతో ఎర్నెస్టో కారు దిగాడు. కానీ వాళ్ళకి ఆ ఇద్దరు వ్యక్తులు కనిపించలేదు. వాళ్ళు ఏమైపోయారనేది ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పటికీ కూడా ఆ ఇద్దరు మనుషుల మిస్టరీ అనేది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఇది మాత్రమే కాదు, జోన్ ఆఫ్ సైలెన్స్ అనేది సుమారుగా 30 మైళ్ళ ప్రాంతం, అంటే 50 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం అనేది పూర్తిగా ఎడారిగా ఉంటుంది. కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతంలో రెగ్యులర్గా మెట్రాయిడ్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో దాని కారణంగానే ఈ ప్రాంతం అనేది రేడియో సిగ్నల్స్ని పనిచేయనివ్వకుండా చేస్తుందని చెప్తున్నారు. కేవలం 20వ శతాబ్దంలోనే కొన్ని వందల క్రాషెస్ అనేవి జరిగాయి ఈ ప్రాంతంలో. కానీ మరీ ముఖ్యంగా 1938 నుంచి 1954 మధ్యలో, అంటే ఆ 16 సంవత్సరాలలో చాలా క్రాషులు జరిగాయి ఈ ప్రాంతంలో. 1969లో కొంతమంది ఐ విట్నెసెస్ ఈవెన్ ఆ ప్రాంతంలో అటువంటి ఒక భారీ మెట్రాయిడ్ పడడాన్ని కూడా అబ్జర్వ్ చేశారు. అందులో ఒక వ్యక్తి పేరు బెంజమిన్ పారోసిస్. ఇతను మ్యాపిమి సైలెంట్ జోన్కి ఎడ్జ్లో నివసిస్తూ ఉంటాడు. అతను తన జీవితం మొత్తాన్ని కూడా ఒంటరిగానే గడిపాడు. ఆ రోజు రాత్రి మాత్రం ఆకాశం ఎందుకనో తెల్లవారుజాములాగా మెరిసిపోతూ ఉంది. దానికి కారణం విపరీతమైన మెరుపులు కాదు, ఒక అంతరిక్షం నుంచి వస్తున్న ఆస్ట్రాయిడ్ కారణంగా వచ్చిన కాంతి అది. ఆ కాంతిని కొన్ని మైళ్ళ దూరం నుంచే అతను చూడగలిగాడు. అండ్ దాని కారణంగా విపరీతమైన శబ్దం కూడా వస్తోంది. దానికి కూడా అతను చాలా భయపడ్డాడు. దగ్గరలో ఉన్న ఇళ్ల యొక్క కిటికీలు ఆ శబ్దం కారణంగా పగిలిపోయాయి కూడా, అంత భారీ శబ్దం వచ్చింది. అయితే మధ్యలో ఎందుకనో ఆ మెటరాయిట్ కొన్ని వేల ముక్కలుగా మారి ఆ తర్వాత మెల్లిమెల్లిగా నేలను చేరుకోవడం మొదలైంది. ఆ మెటరాయిట్స్ అన్నీ కూడా ఆ జోన్ ఆఫ్ సైలెన్స్ అనే ప్రాంతంలోనే పడ్డాయి. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ జోన్ ఆఫ్ సైలెన్స్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. జూలై 11, 1970న యుఎస్ అథేనా అనే ఒక రాకెట్ని వాళ్ళ యొక్క ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి అంతరిక్షంలోకి రిలీజ్ చేసింది. దీన్ని వాళ్ళు రిలీజ్ చేసింది ఉతాహ్లోని గ్రీన్ రివర్ అనే ఒక ప్రదేశం నుంచి. దాన్ని వాళ్ళు ఎందుకు రిలీజ్ చేశారంటే వెహికల్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అండ్ వాటికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా అప్పర్ అట్మాస్ఫియర్కి వెళ్ళి అక్కడ నుంచి కలెక్ట్ చేయడం కోసమని దీన్ని పంపడం జరిగింది. అయితే అలా వెళ్ళిన తర్వాత అది మళ్ళీ భూమి మీదకి రిటర్న్ వచ్చినప్పుడు అది ఎక్కడ ల్యాండ్ అవ్వాల్సి ఉంటుందంటే మెక్సికోలోని వైట్ శాండ్స్ అనే ఒక ప్రాంతంలో ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ అది మాత్రం అక్కడ ల్యాండ్ అవ్వలేదు. ఎవరో ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్తో దాన్ని గట్టిగా లాగుతున్నట్టుగా అది నేరుగా వచ్చి ఈ మిపామి సైలెంట్ జోన్లో ల్యాండ్ అయింది. అదే జోన్ ఆఫ్ సైలెన్స్లో ల్యాండ్ అయింది. అది కూడా దాని యొక్క మధ్యలో ల్యాండ్ అయింది. ఇది ఒక కోయిన్సిడెన్సా లేదా దీంట్లో ఉన్న ఏదైనా పవర్ దాన్ని లాగిందా అర్థం కాలేదు. యుఎస్ అథారిటీస్ వెంటనే ఆ రాకెట్ డెబ్రిస్ని తీసుకోవడం కోసం పర్మిషన్స్ని అడిగారు మెక్సికన్ గవర్నమెంట్ని. మెక్సికన్ గవర్నమెంట్ కూడా యుఎస్ గవర్నమెంట్కి పర్మిషన్స్ని ఇచ్చింది. అయితే యుఎస్ గవర్నమెంట్ ఆ ప్రాంతానికి వచ్చి ఆ డెబ్రిస్ని కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేశారు, కానీ ఆ ప్రాసెస్ చాలా కష్టతరంగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది అస్సలు పనిచేయలేదు. ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకోలేకపోయారు.
ఈవెన్ రేడియో సిగ్నల్స్ మాత్రమే కాదు, శాటిలైట్ కమ్యూనికేషన్స్, టెలివిజన్ సిగ్నల్స్ ఇవన్నీ కూడా అక్కడ పనిచేయట్లేదు. అవన్నీ కూడా పూర్తిగా డిస్టర్బ్ అవుతూనే ఉన్నాయి. కొంతమంది థియరిస్టులు చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దీని కారణంగానే ఈ ప్రాంతంలో మనకి ఈ డార్క్ జోన్స్ అనేవి ఏర్పడి మనకి రేడియో సిగ్నల్స్ కావచ్చు లేదా సెల్ ఫోన్ సిగ్నల్స్ కావచ్చు ఇవేవి పనిచేయట్లేదని చెబుతున్నారు. అయితే ఇది కూడా నిజమా కాదా అనే విషయం అయితే ప్రస్తుతానికి కన్ఫర్మ్ కాలేదు. కానీ శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా ఈ జోన్ ఆఫ్ సైలెన్స్ మీద పరిశోధనలు అనేవి చేస్తూనే ఉన్నారు. అందులో కొంతమంది చెప్పింది ఏంటంటే ఈ ప్రాంతంలో భూమి కింద మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ మినరల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కారణంగానే రేడియో సిగ్నల్స్ అయినా, శాటిలైట్ కమ్యూనికేషన్స్ అయినా, టీవీ సిగ్నల్స్ అయినా అక్కడ పనిచేయట్లేదని చెబుతున్నారు. ఉదాహరణకి ఆ ప్రాంతంలో మ్యాంగనైట్ మరియు యురేనియం యొక్క నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండింటి కాంబినేషన్ కారణంగానే ఆ ప్రాంతంలో సిగ్నల్స్ అనేవి సరిగ్గా వర్క్ చేయట్లేదని చెబుతున్నారు. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో మెటరాయిడ్స్ కూడా ఎక్కువగానే పడుతూ ఉంటాయి. ఈ మెటరాయిడ్స్లో మనకు సాధారణంగా మ్యాంగనీస్, జింక్, ఐరన్, నికిల్, సోడియం ఇలాంటి ఎలిమెంట్స్ ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా ఈ ప్రాంతంలో చేరుకోవడం వల్ల వాటి కారణంగా కూడా ఇక్కడ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెబుతున్నారు. కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతంలో మెటరాయిడ్స్ పడడం వల్ల ఇక్కడ ఇటువంటి ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే భూమి మీద ఎన్నో ప్రాంతాలలో మెటరాయిడ్స్ పడుతూ ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ జోన్ ఆఫ్ సైలెన్స్ కంటే మెటరాయిడ్స్ ఎక్కువగా పడే ప్రాంతాలు ఇంకెన్నో ఉన్నాయి. వాటిలో ఎక్కడా కూడా ఇటువంటి ప్రాబ్లం రాలేదు. మరి ఇందులో మాత్రమే ఎందుకని వస్తుందని అడుగుతున్నారు. అది కూడా నిజమే. అయితే ఇక్కడ మరొక ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. అదేంటంటే ఈ జోన్ ఆఫ్ సైలెన్స్ అనే ప్రాంతం చుట్టూ ఎన్నో కొండల్ని కలిగి ఉంటుంది. ఈ కొండల కారణంగా కూడా మనకి సిగ్నల్స్ యొక్క ఇంటర్ఫియరెన్స్ అనేది కలుగుతోందని చెబుతున్నారు. అలాగే ఆ ముగ్గురు మనుషులు కూడా నిజంగా ఎవరికి కనిపించలేదని, కానీ క్యూరియాసిటీని పెంచి ఆ ప్రాంతంలో టూరిజంని పెంచుకోవడం కోసం కొంతమంది కావాలని ఆ కథల్ని క్రియేట్ చేశారని కూడా చెబుతూ ఉంటారు. కానీ చాలామంది ప్రజలు మాత్రం నిజంగానే ఆ ప్రాంతంలో కొంతమంది మనుషులు కనిపిస్తూ ఉంటారని, అందులో ముగ్గురు వ్యక్తులు మాత్రం చాలా మిస్టీరియస్గా ఉంటారని చెబుతూనే ఉంటారు. ఈ ప్రాంతంలో ఎన్నో మిస్టరీస్ ఉన్నప్పటికీ కూడా ఎన్విరాన్మెంటల్గా ఈ ప్రాంతం ఒక అద్భుతమైనదనే చెప్పాలి. ఎందుకంటే దీనికంటూ ఒక ఓన్ ఫ్లోరా ఉంది, అలాగే ఓన్ ఫానా స్పీసెస్ కూడా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని 31 వింత రకాల వృక్ష జాతులు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాయి. అండ్ 75 రేర్ జాతుల జంతువులు కూడా ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ అందులో డెజర్ట్ టార్టాయిస్ కూడా ఉంది. అండ్ ఈవెన్ ఇది అంతరించిపోయే దశలో కూడా ఉంది ఇప్పుడు. సో మెక్సికన్ గవర్నమెంట్ వీటిని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంది. ఇది మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో మనకి చాలా ఫాజిల్స్ కూడా దొరికాయి ఇంతకుముందు. వాటిని బట్టి తెలిసింది ఏంటంటే ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఇంకా ఎన్నో జంతువులు నివసించేవి, కానీ వాటిలో కొన్ని అంతరించిపోయాయి. అందుకని 1979లో ఈ జోన్ ఆఫ్ సైలెన్స్ని మాపిమి బోల్సన్ బయోస్పియర్ రిజర్వ్ కింద ప్రకటించారు. అండ్ ఆ తర్వాత ఈవెన్ ఇక్కడ ఒక ల్యాబొరేటరీని కూడా నిర్మించారు. దీని గురించి ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా, ఇందులో ఎన్ని మిస్టరీలు ఉన్నాయని మనకు తెలిసినప్పటికీ కూడా వాటిలో ఒక్కదానికి కూడా జవాబు దొరకలేదు. సో అందువలన ఈ జోన్ ఆఫ్ సైలెన్స్ అనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.